కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవితక్క గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. నిన్న ఆ వార్త చూసినాం. దానికి అక్కగారు ప్రెస్ మీట్ పెట్టి ఇక బడగాసి మీద వేస్తారు. ఏదైనా సరే హరీష్ రావు గారిని టార్గెట్గా చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సంతోష్ రావుని టార్గెట్ చేసినా పెద్దగా పట్టించుకోలేరు. కానీ హరీష్ రావు గారు పార్టీ కోసం సర్వస్వం దారిపోసి బీఆర్ఎస్ పార్టీ కోసం తన లైఫే సాక్రిఫై చేసి అంత కష్టపడ్డ వ్యక్తిని పట్టుకొచ్చుకొని మన అక్క దుర్మార్గమైన మాటలు మాట్లాడింది. మరి దాన్ని నేనేమంటానంటే కేసీఆర్ కూడా ఆ కవితక్క గారు మాట్లాడిన మాటలను నమ్మడని చెప్పేసి అనుకుంటా ఉన్నా. సో మనం నమ్మడం కాదా అది పక్కన పెడితే, ఎవరిపైన అయితే ఆరోపణలు చేస్తుందో అలా మామ కూడా నమ్మడు. ఎందుకంటే పార్టీ కోసం ఏ స్థాయిలో కష్టపడు, ఉద్యమం అంటే అక్క ఏ స్థాయిలో ఉద్యమం చేసింది, హరీష్ రావు గారు ఉద్యమ చరిత్ర ఉంది, అన్ని విషయాలు కేసీఆర్ గారు కూడా తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి అక్క చేసిన కామెంట్స్ పైన పెద్దగా నమ్మకం ఉందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. సో టైటిల్ ఏంటంటే హరీష్ రావు అంతా చేసిండు అని చెప్పేసి, మా బావ అంతా చేసిండు, మా నాయన మా రామన్న మంచోడు, అదే రకంగా మా నాయన మంచోడు, హరీష్ రావు కూడా దొంగ అన్నట్టుగా అక్క మాట ప్రయత్నం చేస్తుంది. స్టిల్ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి పావు అవుతా ఉంది. ఎందుకంటా ఉన్న ఈ డైలాగ్ అంటే, ఈ రోజు కూడా అవినీతి జరిగింది అని అక్కే స్టేట్మెంట్ ఇస్తాను. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అక్కే స్టేట్మెంట్ ఇస్తూ ఇయ్యాల కూడా రేవంత్ రెడ్డి వదిలిన బాణంగానే కనిపిస్తా ఉంది నాకైతే. ఒకవేళ కాదు అంటే అక్క స్టేట్మెంట్స్ వేరే రకంగా ఉండాల్సి ఉంటుండే. ఒకసారి చూడండి. ఇక వివరణ లేకుండా ఉరిదీశారంట. హరీష్ రావు అవినీతి వల్లే సిబిఐ కేసు అని చెప్పేసి అంటా ఉంది. అవినీతి చేసిరు అని చెప్పేసి అక్కగారు రేవంత్ అన్న కోర్టులోకి పంపిస్తా ఉంది. సో అవినీతి జరిగిందని రేవంత్ అన్న అన్న తానా అంటే అక్క తందానా అంటాను. సో క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఈ స్టేట్మెంట్స్ అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటారు, ప్రజలు అంటారు. హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడిన వాక్యాలపై కూడా అక్క మాట్లాడతాను. సో ఎందుకంటే ఎక్కడ హరీష్ రావు గారి వైపు ప్రజలు మళ్ళీపోతారేమో అని ఒక భయంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అక్కతో ఈ కామెంట్ చేయించని అనుకుంటాను. చూడండి, ఇక హరీష్ సంతోష్ ను పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుంది. రామన్న జాగ్రత్త, ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్ అట. 2018 ఎన్నికల్లో 27 మంది ఎమ్మెల్యేలకు హరీష్ ఫండింగ్ ఇచ్చిండు. కాళేశ్వరంలో అవినీతి డబ్బే వాళ్లకు హరీష్ ఇచ్చారు. కేసీఆర్ ను పార్టీని కాపాడి కేటీఆర్ ను విజ్ఞప్తి చేస్తున్నా. మా నాన్న అన్న పార్టీ మీద పార్టీ మీద నాకెందుకు కోపం. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమికి కూడా హరీష్ రావే కారణం. ఆయన నక్క చిత్తుల వేషాలు కేసీఆర్ గమనించాలి. నేరెళ్ల ఘటనకు కారణం సంతోష్, బదనామైంది కేటీఆర్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఫారెస్ట్ ల్యాండ్ కొట్టేసే ప్లాన్ జరిగింది. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కోట్ల ఆస్తులు ఎక్కడివి. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు ఇన్ని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి గారి ఆస్థాన మీడియా ఉంది. ఆస్థాన మీడియా మొత్తం ఇదే వార్తను రేపు రాసుకొస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక టార్గెట్ మొత్తం అక్క దృష్టిలో క్లియర్ కట్ గా హరీష్ రావు గారే కనిపిస్తారు. ఎందుకంటే హరీష్ రావు గారు కేటీఆర్ వైపు ఉన్నాడు వాస్తవానికి. సో కేటీఆర్ వైపు కేసీఆర్ వైపు ఉన్నాడు కాబట్టి అక్క కోపం వచ్చింది. తన వైపు ఉంటే ఈ బాగా రాకపోతుండే, తన వైపు లేడు కాబట్టి అక్క కోపం వచ్చి హరీష్ రావు గారిని టార్గెట్ గా చేసుకొని మాట్లాడింది. రేవంత్ రెడ్డికి మరొక అస్త్రాన్ని ఇచ్చింది. రేవంత్ రెడ్డి కోసం అక్క ఆత్మ బలిదానం కూడా సిద్ధమైనంత అంటగా అస్త్ర సన్యాసం లెక్క అనిపిస్తా ఉంది. సో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి బెనిఫిట్ అయ్యే వ్యాఖ్యలే వేసింది. హరీష్ రావు గారి పైన ఎన్ని నిందలు మోపాలో అంతకు 2 ఎక్కువనే మోపింది. కానీ ప్రజల లోపల తీసుకుంటా ఉంటే, పబ్లిక్ లో ఒపీనియన్ తీసుకుంటా ఉంటే 80% కూడా హరీష్ రావు గారు ఇంత పెద్ద ఎత్తున అక్క చెప్పినంత కార్యక్రమాలు చేశారని లోకం అనుకోలేదు. ఇంకో పాయింట్ చెప్పాలంటే, రాజకీయాల్లో వేరే పార్టీ నాయకులు కూడా నచ్చే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావే. హరీష్ రావు గారిని బీజేపీ నాయకులు సమర్థిస్తారు, హరీష్ రావు గారిని కాంగ్రెస్ నాయకులు పోగొడతా ఉంటారు. ఎందుకంటే ఆయన వ్యవహారం చేసి చూస్తూ ఉంటాం కాబట్టి. సో అక్కేమంటారంటే బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు గుంజుకునే ప్రయత్నం చేస్తారు. మా నాయన ఓటానికి కూడా ప్రయత్నం చేసిండు, మా అన్న ఓటానికి ప్రయత్నం చేసిండు, నా ఓటానికి కూడా ప్రయత్నం చేసిండు. హరీష్ రావు ఒక దొంగ అంటుంది. ఎవరిని నమ్ముతారా అక్క? ఈవెన్ మీ కన్న తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కూడా
నువ్వు చేసిన వ్యాఖ్యల పైన ఆయన కూడా సమర్థించడు. ఎందుకంటే తన అల్లుడు ఎసోట్లోడు ఎట్లున్నాడు ఏం సంగతి ఆయనకే ఎక్కువ చేసి ఇంకా నడితే తన కుటుంబంతో కంటే ఎక్కువ కూడా మీ నాయనతో ఎక్కువ సమయం గడిపింది. అలాంటి వ్యక్తి పైన నాయన ఆస్తులో ఇంకోటి ఇందాక నుంచి ఒక వీడియో వైరల్ అవుతాను. నాయన కంటే ఫోన్ చేసినట్ట, మరి నిజమా కాదు, ఎర్రబెల్లి ఫామ్ హౌస్ తప్ప మిగతా అన్ని విషయాల్లో మా ఆస్తులు వంచాలి నాయన అంటుందట. ఆస్తుల పంపకాలు అడవిలోకి ఇస్తారా మీరు నాకు ఎప్పుడు? ఆస్తుల పంపకాలు అడవిలోకి ఇస్తారా? సో అది మరి నిజమా కాదో తెలియదు, ఇంకా రేపు పొద్దుగాల అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో అక్కడ కేసీఆర్ ఫోన్ చేసి నా ఆస్తులు మొత్తం పంచాలని ఆయన నీ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ ఒక్కటి వదిలిపెడతా మిగతా అన్ని వంచాలంటుందట. మనకు సంపాదించుకునే తెలివింటే మనం సంపాదించుకోవాలి. మన ప్యాలెన్స్ ఏమైనా తక్కువ ఉన్నదా? మనకేమైనా ఆస్తి ఏమైనా తక్కువ ఉన్నదా? దండిగా సంపాదించి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టి కాదు సంపాదించి లక్షల రూపాయల వాచ్లు పెట్టి హరీష్ రావు గారిని ఇలా బదనాం చేసి బడగాల్సి మీదేసి కాంగ్రెస్ వారికి బెనిఫిట్ చేయాలి అంతే. మరి ఏం పదవి ఇస్తున్నారు ఏం కథ అనేది మనకు తెలియదు. పక్కకేమైనా ఆఫర్ ఉందేమో మరి కాంగ్రెస్ నుంచి, అంటే హరీష్ రావు గారిని డ్యామేజ్ చేయి, ఎందుకంటే కాళేశ్వరం పైన ఎగిరి పడతాడు, హరీష్ రావుకి మీ సమాధానం చెప్పలేకపోతాను, మాలాంటి అందరూ సన్నాసుడు కాబట్టి మరి మీ సొంత పార్టీకి వెళ్ళి నువ్వే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మన అక్క గారిని మరి రేవంత్ అన్న వదిలినని అనుకుంటాను. ఎక్కడ కూడా తన తండ్రి పైన ప్రేమ నాకు కనపడలేదా? మాటల్లో ఉన్న ప్రేమ చేతల్లో లేదు. అంటే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అవుతుందో మరి మన ఆయన కోరిక మీద దెబ్బ కొడతానా, మన ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఇట్లాంటి ఆశయాలు ఏం లేవు. అక్క క్లియర్ కట్ గా పార్టీ నాశనం అయిపోయినా సరే రేవంత్ రెడ్డికి బెనిఫిట్ జరగాలి. ఎందుకు? రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలి. హరీష్ రావుని అరెస్ట్ చేసి తద్వారా కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ జరగాలి. రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు రావాలి. సో ఈ ప్రయత్నం తప్ప ఏ మాత్రం కూడా చిత్తశుద్ధితో అక్కడ రాజకీయం చేసిన నాకు కనపడలేదు. క్లియర్ కట్ గా రేవంత్ డైరెక్షన్ లో ఒక్కొక్క టార్గెట్ గా చేసుకొచ్చుకొని పైసలు ఇచ్చినని అది చేసినని ఇది చేసినని హరీష్ రావే ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ దొంగ అన్నట్టుగా క్రియేట్ చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసింది. కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాదాపు ఎరుక. సో హరీష్ రావు గారు మన చంద్రబాబు నాయుడు లెక్క ఎన్నుపోటు ఓడిసి అల్లుడైతే ఈ పార్టీకి ఎప్పుడో ఓడుతు. కానీ నువ్వు వచ్చినా మీ అన్న వచ్చినా మీ నాయన వచ్చినా ఎవరు వచ్చినా సరే చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త లెక్క హరీష్ రావు గారు గతం నుంచి ఉన్నది, ఈనాడు కూడా ఉన్నది. మనం ఏంటంటే అడ్డదారిలో రాజకీయంగా ఎదిగిపోయి నాయన పేరు చెప్పుకొని పదవులు తెచ్చుకొని ఇంకా పెద్ద అయిపోయినా ఇంకా సరిపోతలేదు. ఇంకా కన్న తండ్రిని బదనాం చేస్తూ ఆ పార్టీలో ఉన్న నాయకులను బదనాం చేస్తూ మరి నాయన యొక్క ఆశయం పైన దెబ్బ అక్క పని చేసింది. ఇంకో టార్గెట్ హరీష్ 6 బుల్లెట్ టార్గెట్ గా ఆ ట్రిగ్గర్ నొక్కిన కవిత, సంతోష్ రావు బండారం బయట పెట్టిన ఎమ్మెల్సీ పార్టీని హస్తగతం చేసుకోవాలనే ప్లాను వేశారని విమర్శ. ఆ నాన్న అన్న వాళ్ళతో జర పైరం అంటూ వ్యాఖ్యలు. అది కాదక్క మేమేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డితో జర భద్రంగా ఉండు, రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ చరిత్ర చూస్తా ఉన్నాం కాబట్టి జర భద్రంగా ఉండి మరి మంత్రి పదవి ఇస్తారా, అల్లకు పోతావా, దుంకవా, మరి ఏం చేస్తావు, నీ రాజకీయ భవిష్యత్తు ఏందని కొంచెం నువ్వే ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా రేవంత్ రెడ్డి అనుకొని చేస్తున్నావు, అది తెలిసిపోతుంది నువ్వు మాట్లాడే ప్రతి మాట. అంటే ఇప్పుడు రేపు సపోజ్ నిన్న మాట దాకా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఆయన టార్గెట్ చేసింది. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడి హరీష్ రావుని టార్గెట్ చేస్తాను. రేపు కర్మగాలి ఇంకేమైనా సమస్య వస్తే కేటీఆర్ మాట్లాడతాడు, కాంగ్రెస్ తోని ఫైట్ చేస్తాడు. అప్పుడు కేటీఆర్ తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి చిన్న చీమ కూడా కుట్టకుండా మన కల్వకుంట్ల కవిత గారు బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేస్తానికి. సో నాకైతే గదే కనిపిస్తా ఉందా ఉన్నది చెప్పాలి. ఇంకా ఎమ్మెల్సీ పదవికి మరి రాజీనామా చేసిందంట. స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ లెటర్ బీఆర్ఎస్ సభ్యత్వానికి కూడా ప్రకటించిన కల్వకుంట్ల కవితక్క. అదే నా పార్టీ అంటే ఉంటే ఎంత పోతే ఎంత అనగా, అందుకే మనల్ని ఎడగొట్టారట. కవితక్క నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల ముందని చెప్పేసి మన తండ్రి గారు మన పని నిర్ణయం తీసుకొని ఎడగొట్టారు. మా నాయన దేవుడు అంటాంది, సింపుల్ లాజికే. దేవుడు చెప్పిన మాట ఇంటర్ మా నాయన దేవుడు అంటాంది, మా నాయన పెద్దోడు అంటాంది. ఓకే సంతోషం. మాటల్లో నాయన మీద ఉన్న చూపించిన ప్రేమ చేతల్లో కనిపిస్తుంది కదా. అన్న తండ్రి నిర్ణయాన్ని కాదని కూడా మనం రాజకీయం చేస్తా ఉన్నాం కదా, ఎవరి మెప్పు కోసం. సో అవన్నీ కూడా మరి కవితక్క గారు ఆలోచించాలి. అక్క అయితే ఇలా పార్టీని ప్రకటిస్తాను ఆశపడ్డు, పార్టీని ఏం ప్రకటించలే. పార్టీని ప్రకటిస్తాను నేను కూడా అనుకున్నా.
ఇంకా మరి పార్టీ అయితే ఏమైనా అనౌన్స్ చేయలేదా? మరి చూద్దాం ఏమైనా అనౌన్స్ చేస్తుందా ఏం సంగతి అనేది.